ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆలోచన చేశాం. 56,000 పైబడి ప్రభుత్వ ఉద్యోగాల్ని ఇప్పటికే సంవత్సర కాలం నియామక పత్రాలు ఇచ్చాం. ఇంకా కొన్ని ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్నాయి. పెద్ద ఎత్తున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా పొందలేనటువంటి వాళ్ళకి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనట్టుగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని మొదలుపెట్టి ఆ మొదలుపెట్టమే కాదు క్యాలెండర్ కూడా ప్రకటించి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం నుంచి శాంక్షన్ చేసేటువంటి డేట్ తో సహా ఇచ్చేటువంటి జూన్ 2 ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు కూడా ఇస్తామని చెప్పి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు కోరి కొట్లాడి ఈ రాష్ట్ర కోసం తెచ్చుకుంటే వాళ్ళ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.